అంటే ఇంకా స్వర్గంలో ఇంతకంటే ఆనందంగా ఉండొచ్చు. కాకపోతే దిస్ ఈజ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే పుట్టినప్పుడు మనకు తెలియదు ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తాము. ఇప్పుడు నన్ను ఇన్ని సంవత్సరాలు జీవింపజేసి ఈరోజు ఈ జూబ్లీ వేడుకను చేసుకుంటానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి మనసారా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నా తల్లిదండ్రులు, నాకు జన్మించిన తల్లిదండ్రులు అయినారెడ్డి అసలు ఎంత చక్కగా చెప్పారు. అసలు ఎవరిచ్చారో ఆ న్యూస్ అంతా నాకు తెలియదు. నన్ను గురించి ఎవరు అతనికి చెప్పారో కూడా నాకు తెలియదు. మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. ఎందుకంటే చిన్న గ్రామం అయినా కానీ మా ఊర్లో సిస్టర్స్ లేరని చెప్పింది. కరెక్ట్గా 12 సంవత్సరాలు అప్పుడు 1వ తరగతిలో నేనే పెద్దదాన్ని ఈ ఊర్లో చదువులో. అందుకే నాది మై నీస్ లేస్ట్ ఒకేషన్. ఎందుకంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇలాంటి మారుమూరల గ్రామం నుండి భగవంతుడు నన్ను తన సేవకు ఎన్నుకున్నారు అని అంటే చాలాసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను. అసలు ఏంటి ఈ భగవంతుడు ఈ ఊర్లో ఏ అవకాశం లేదు. ఒక అగ్గిపెట్టె కొనుక్కోవాలన్నా బాతుకు వెళ్ళాలి. అలాంటి విలేజ్ నుంచి అలాంటి ఊరి నుంచి నన్ను భగవంతుడు ఎన్నుకున్నాడంటే నిజంగా అది కూడా ఒక అద్భుతం. ఇన్నాళ్ళు చెప్పాడు నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయని. నిజంగానే జరిగాయి. ఎందుకంటే అసలు నేను ఊహించలేను సిస్టర్ అవుతానా లేదని. చాలా వింత కోరికలు ఉండేవి నాకు. చెప్తే నవ్వుతాను కూడా కానీ చెప్పదలుచుకోలేదు. నేను రోజు ఇలా చెప్పినట్టు సిస్టర్స్ చూడగానే వాళ్ళు మగోళ్ళో ఆడోళ్ళో నాకు తెలియలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. వాళ్ళ అన్నం తినేటప్పుడు తలుపుల సందులో నుంచి చూసేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఉండగా వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చూసుకునే విధానం కానీ చాలా ఆకర్షితులాగైనా. రోజు నేను ప్రార్థన చేసేదాన్ని, నిజంగానే దేవుడా నేను కూడా వాళ్ళలాగా కావాలి అని. మా నాన్నకు కూడా చాలా ఇష్టం సిస్టర్స్ కావటం, తన పిల్లలు గురువులు కావటం అనేది చాలా ఇష్టం మా నాన్నగారికి. ఇంకా చదువుకోకముందు చెప్పారు కదా, మా అమ్మతో పాటు గడ్డికి పోయేదాన్ని. మా పిన్ని వాళ్ళ చేతికి విత్తనాలు వేయటానికి అరక ముందల ఒడి కట్టుకొని దాంట్లో విత్తనాలు వేసి అరకతో పాటు పోయి విత్తనాలు వేసాను. కలుపు తీసా, కంకులు పోసా, అన్నీ చేశా. మా నాన్నకి కష్టం కల్పించొద్దని కొట్టములు అదంతా శుభ్రం చేసి, అప్పుడు బోర్లు ట్యాపులు ఏం లేవు కదా, నీళ్ళు చేతకొచ్చి మా నాన్న కష్టపడకూడదు అని చెప్పి అలా చేశాం. ఎందుకంటే నేనే పెద్దదాన్ని కాబట్టి. ఇంకా ఒకరోజు గేదెల చేతిగా రాలే, నేనే వాటిని తోలుకొని పోయినా. అక్కడ సిరిమలాగానే ఉంటుంది కొంచెం దూరంలో. తట్ట తీసుకొని పోయినా. పోయి సాయంత్రం తీసుకొని వచ్చేటప్పుడు తట్ట నిండా ఆడేసుకొని మంచిగా పిల్లల మీద పెట్టుకొని వచ్చా. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అలాంటి జీవితం జీవించిన నన్ను ఆ భగవంతుడు ఎన్నుకున్నాడంటే నిజంగా అదొక గొప్ప అద్భుతం అనుకోవాలి నా జీవితంలో. ఇన్నారికి చెప్పిన విషయాలు కానీ, ఆరోగ్యం చెప్పిన విషయాలు కానీ అవన్నీ 100% కరెక్ట్. జీవితంలో ఎక్కువ ఒడిదుడుకులు రాలేదు. 1-2 సార్లు వచ్చినా కానీ ఆరోగ్యం చెప్పినట్టు నేను కన్నీటి ప్రార్థన చేసిన. ఒక సంఘటన జరిగినప్పుడు మా అమ్మ వచ్చి నీకు ఈ జీవితం వద్దమ్మా ఇంటికి వచ్చేయని చెప్పింది. కానీ ఏడ్చుకుంటూ భగవంతుని దగ్గర 1 వారం ప్రార్థన చేశాను. నేను చేయి విడవలేదు. దేవుడు ఆరోగ్యం చెప్పినట్టు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని చేయి విడవడు. అలాంటి దేవుడు ఇప్పటి వరకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి అతనికి 1,000,000 వందనాలు అర్పిస్తున్నాను. ఇంకా నా తోబుట్టులు వాళ్ళు ఎప్పుడు నన్ను కించపరచలేదు. పెద్దదానిగా ఉన్నా కానీ మా తమ్ముళ్ళు అనేవాళ్ళు, మా అక్క ఇంట్లో పెద్దదైనా కానీ
మేము చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకుంటామని అంత ప్రేమగా అంత మంచిగా చూసుకున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు నాకే కొత్త చేయలేదు. ఇంకా ఈ జుబులి నాకు వద్దంటే వద్దని చెప్పారు. నాకు వద్దు, ఎందుకు మరి ఇంతకుముందు ఇద్దరు చేశారు, వాళ్ళు చేశారు కాబట్టి తప్పకుండా ఇది కూడా చేయాలి. నాకు వద్దంటున్నాను కదా, ఇది 4వసారి జుబులి చేయటం. మా సిస్టర్స్ నేనుండే కమ్యూనిటీలో మీకు 4వసారి జుబులి అన్నారు మా సిస్టర్. అంటే అదృష్టం అనేది అందరికీ రాదు. తిట్టారు నన్ను మా ప్రీస్ట్ గురు ప్రదీపు, ఏందంతమ్మా పద్దాక వద్దు వద్దు అంటావు, మేము చేయాలనుకుంటున్నాం చేస్తున్నావు, నువ్వు గమ్మునుండు అని అన్నారు. ఏమో కూర ఏమైనా చేసుకోపో అని అన్నా. నేను ఇంకేనా ఈరోజు నిర్ణయించి ఇంత ఘనంగా మీ అందరి సమక్షంలో, దేవుని సమక్షంలో, ఇంతమంది గురువు సమక్షంలో ఇంత ఘనంగా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. అందుకే మరి ఒకసారి ఆ భగవంతునికి నా హృదయపూర్వక వందనాలు. మన విచారణ గురువు ఐజోజీ కొత్త వాళ్ళైనా కానీ చెప్పగానే తన సహకారం అందించి ఈ అన్ని ప్రిపరేషన్ చేయటానికి, తయారు చేయటానికి సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకటి ఫాదర్లు కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, కొంతమంది మా ప్రదీప్కి తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, ఖమ్మం నుంచి ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఈ పూజలో పాల్గొని నా కోసం ప్రార్థించి నేను ఇంకా ఆయుర ఆరోగ్యంతో జీవించాలని కోరుకొని ప్రత్యేకంగా ప్రార్థించిన ఫాదర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా మా సిస్టర్స్, మా ఎఫ్ఎం సిస్టర్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది వచ్చారు. మా సొంత కమ్యూనిటీ భీమనపల్లి, బ్రాహ్మణపల్లి, కేతపల్లి, హైదరాబాద్, ఫాతిమానగర్, చాలా సంతోషంగా ఉంది. కష్టమైనా కానీ నా వేడుకల్లో పాలు పంచుకోవడానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా నాకు మా సభ అంటే చాలా ఇష్టం. అందుట్లో మా మదర్ పవన్ రాస్ అంటే వాడు చాలా ఇష్టం. నేను రోమ్కి వెళ్ళిచ్చినాను కాబట్టి ఆమె ఎలా జీవించింది, ఎక్కడ జీవించింది, అట్నే పునీత ఫ్రాన్సిస్ వారు ఇన్నారెడ్డి చెప్పినట్టు అదొక అదృష్టం, అదొక నిజంగా అదొక అద్భుతమే అనుకోవాలి. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి దేవుడికి నా వందనాలు. ఇంకా మన సిస్టర్స్, ప్రాణపల్లి మన సిస్టర్స్ ఎప్పుడైనా కానీ పీట అలంకరణ కానీ, ఊర్లో ఏ పండుగ జరిగినా కానీ అడగగానే వాళ్ళకి ఎంత పని ఉండగానే వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ఈరోజు పీఠం అలంకరించారు, ఇంకా పూజకు అన్నీ తయారు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మన ఊరు ప్రజలు నేను వచ్చినప్పుడు వాళ్ళకి నేను కనిపించినప్పుడు 3 ప్రశ్నలు అడుగుతారు. బాగున్నావమ్మా, ఎప్పుడు వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, ఎంతో ప్రేమగా పలకరిస్తారంటే అమ్మ నాన్న లేని కొరత కూడా మనకు తెలియకుండా చేస్తారు. అందుకే ఈ మన ఊరంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు మన గ్రామం కోసం ప్రార్థించకుండా నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా గడపలేదు. అందుకే భగవంతుని దీవెనలు ఈ గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆరోగ్యంగా శాంతి సమాధానంతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను, ఇంకా కోరుతూనే ఉంటున్నాను. ఇంకా బాలస్వామి గాయక బృందం, 20 గాయక బృందం ఇంతకుముందు అంటే తెలియలేదు, ఇప్పుడు చాలా బాగా పాటలు పాడుతున్నారు. సమయం కొద్దిగా ఉన్నప్పటికీ బాలస్వామి శ్రద్ధ తీసుకొని చిన్నపురెడ్డి ఇంకా వీళ్ళంతా మా ఊరు వాళ్ళే చాలా చక్కగా పాడారు. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు బాలస్వామి వాళ్ళ బృందానికి. ఇంకా స్టేజ్ డెకరేషను, లైటింగ్, సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అంతా చాలా స్పష్టంగా ఉంది, అన్నీ చాలా బాగా జరిగాయి. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మనకి అన్నీ ఇంకొకటి ఇంపార్టెంట్ది,
భోజన సదుపాయాలు. శ్రీను వాళ్ళ బృందం చాలా పేరుగాంచినటువంటి శ్రీను, చారగొండ శ్రీను వాళ్ళు మనందరికీ భోజన సదుపాయాలు చేశారు. కాబట్టి శ్రీను వాళ్ళ బృందానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎవరైనా మర్చిపోయినట్టయితే క్షమించండి. మీ అందరూ వచ్చి నా కోసం ప్రార్థించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా అమ్మాయిలు, తమ్ముళ్ళ పిల్లలు, చెల్లెల పిల్లలు, నెవ్యూస్, భార్యలు అందరూ నాకు తెలియదు వాళ్ళ కోలాటం ఆడుతున్నారండి. రాత్రి సడన్ వచ్చి పెద్దమ్మ కర్రలు కావాలా, ఏం కర్రలు అంటే పుల్లలు పట్టుకొని వచ్చారు. ఎందుకు ఈ పుల్లలు అంటే కోలాటం వేయాలన్నారు. ఆడగా మీ అమ్మగారని అని అన్నారు. అందుకే మా సిస్టర్స్ బియ్యం పెళ్ళి ఫోన్ చేస్తే సాయంత్రం పూజ ఉందని నాకు తెలియదు, మర్చిపోయినా. బ్రాన్ పెళ్లి చేస్తే పూజ ఉంది అరే అని సాయంత్రం చేస్తే మా వీరి పెళ్లి సిస్టర్స్ తీసుకొస్తాం, ముందు బ్రాన్ పెళ్లి కనుక్కున్నారు. బ్రాన్ పెళ్లి కనితే లేవన్నారు. సరేనని ముందు మా అమ్మగారికి చెప్తే వాళ్ళు తీసుకొచ్చినందుకు మా అమ్మగారికి చాలా థ్యాంక్స్. చూసిన బస్తీ వేసిన కోలాటం వేసిన మా వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దండిగా దీవించాలని కోరుకుంటున్నాను. మీరందరూ చాలా ఓపికగా నేను చెప్పిందంతా విన్నందుకు మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలు. అత్తమ్మ అందరికీ థ్యాంక్ యూ చెప్పింది, కానీ ఒకరికి చెప్పలేదు. వీడియోగ్రాఫర్స్కి, ఫోటో తీసినందుకు మీకు కూడా. దేవుని ప్రేమలో అంటే ఒకే ఒక ఉదాహరణ. నేను ఎప్పుడైనా కానీ ఆమెను 20కి తీసుకొస్తున్నప్పుడు, లేకపోతే 20 నుంచి వేరే కాడికి తీసుకెళ్తున్నప్పుడు ఆమె చేతిలో ఎప్పుడు జపమాల జపిస్తూ ఉంటుంది. మరి ఆమె అదృష్టమో మన అదృష్టమో కావచ్చు. నిన్నటి నుంచి వాతావరణం సహకరిస్తలేదు. ఇప్పటికి కూడా భయం వేస్తుంది, వర్షం పడుతుందేమో అని. మరి ఆమె ప్రార్థన వల్లనేమో కానీ దేవుడు చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. మరి ఇక రెండవది మానవ సేవలో. ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఎవరికొకరికి సేవ చేయాలి. పిల్లలకైనా కావచ్చు, పెద్దలకైనా కావచ్చు, సేవ చేయాలనే ఒక దృక్పథం. ఒక ఉదాహరణ, నేను ఎప్పుడైనా కానీ ఆమె భీమనిపల్లి తీసుకెళ్తే కారులోంచి దిగంగానే పిల్లలందరూ కూడా ఆమె దగ్గరికి వస్తారు. సిస్టర్ మా కోసం ఏం తీసుకొచ్చారు, సిస్టర్ ఎప్పుడు వచ్చారు, సిస్టర్ మా కోసం ఏం తీసుకొచ్చారని ఆమెను ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. సో దాంట్లో నాకు తెలిసిపోతుంది ఆమె పిల్లల ఎడల ఎంత ప్రేమ చూపిస్తుంది, ఆమె ఎంతగా పిల్లల్ని చూసుకుంటుందో నాకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడున్న నేను ఈ అంతస్తులో ఉన్నానంటే అత్తమ్మ పాత్ర కూడా ఎంతో ఉంది. ఫాదర్ ఆరోగ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఫాదర్ ఈ అంతస్తులో ఉన్నారంటే, నేను ఈ అంతస్తులో ఉన్నామంటే అత్తమ్మ గారి పాత్ర ఎంతో ఉంది. అత్తమ్మ 20 గ్రామమునే కాదు, మా కోసం అందరి కోసం కూడా ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా ఈరోజు నీ యొక్క స్వర్ణ జూబిలికి వచ్చినటువంటి ప్రతి ఒక్క గురువు కోసం కూడా ప్రార్థన చేయి. మరి అదేవిధంగా మన యొక్క గ్రామ ప్రజల కోసము, మరి మేము చేస్తున్నటువంటి పనులలో ఆ యొక్క దేవుడి తోడుండాలని మా కోసం ప్రార్థన చేయమని కోరుచు ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్లందరం కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని షాల్వా కప్పుదాం. తర్వాత భోజన సదుపాయాలు జాన్ బోస్కో రెడ్డి గారి ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫాదర్ సిస్టర్లకి సన్మా ఆహ్వానాన్ని మన్నించి భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రామాణపు స్వర్ణోత్సవమును నీ కుమారుని శరీర రక్తములతో మమ్మ పోషించితివి. మా సహోదరి సిస్టర్ తుమ్మ జీవిత స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవును కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడున్న మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
సర్వేశ్వరునికి వందనములు.
విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గ
మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నావా. ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా
నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా